దేహాతీతుడు విదేహుడైన వేళ. అది 1918 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం, విజయదశమి పర్వదినం. మధ్యాహ్నం సుమారు 2 గంటలవుతోంది. చాంద్రమానాన్ననుసరించి దశమి ఘడియలు దాటి ఏకాదశి ఘడియలు ప్రవేశించాయి. శ్రీ సాయిబాబా మహాసమాధిగతులయ్యారు. రాష్ట్రం నలుమూలలకు ఆ వార్త దావానలంలా వ్యాపించింది. సాయి భక్తుల గుండెల్లో బడబానలం బద్దలయ్యింది. ఆనందకందమైన శ్రీ సాయి దివ్యమంగళ రూపాన్ని పరవశంతో కనులారంగ చూస్తూ ఆనంద భాష్పాలు రాల్చిన కన్నులు బాబా యొక్క భౌతిక కాయం ఇక కనుమరుగవుతుందనేసరికి శోకాశ్రువులతో నిండిపోయాయి. వారి ఎద నుండి ఎగసిపడుతున్న సాయి మమతల మధుర స్మృతులు, ఆ జ్ఞాపకాల ఆవేగపు ఒరిపిడి నుండి ఆ రోజులు మరిక తిరిగి రావు అనే వేడి నిట్టూర్పు, ఆ నిట్టూర్పు నిండించిన ఏదో శూన్యతాభావం, ఆ భావానికి అర్థంగా అలుముకుంటున్న అభద్రతాభావం, ఏదో అంతుపట్టని నిస్సహాయత, నిస్తేజత, స్తబ్దత. దేహత్యాగానికి ముందు నాకిక్కడ ఏం బాగాలేదు, నన్ను దద్దీవాడకు తీసుకుపోండి, అక్కడ నాకు పెద్ద పెద్ద వాళ్ళు సేవలు చేస్తారు అన్నారు బాబా. దాన్ని బాబా తమ దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయమని చేసిన ఆదేశంగా భావించారు భక్తులు. బూటీవాడాలో మురళీధర విగ్రహ ప్రతిష్టకు కేటాయించిన జాగాలో గుంట త్రవ్వడం మొదలైన పనులు ప్రారంభించారు. తండోపతండాలుగా ప్రజలు బాబా దర్శనానికి రాసాగారు. అందరూ సందర్శించుకోవడానికి వీలుగా ఆ సద్గురునాథుని పవిత్ర పార్థివ దేహాన్ని మసీదులో కూర్చుండబెట్టారు. విపరీతమైన రద్దీ. ఆ దేహాతీతుని భౌతిక దేహాన్ని చివరిసారిగా సాక్షాత్కరించుకునే భాగ్యాన్ని పొందేందుకు ఒక్కొక్కరు 5-6 గంటలు వేచి ఉండవలసి వచ్చిందట. ఇంతలో బాబాను ఎక్కడ ఎలా సమాధి చెయ్యాలి అనే విషయంలో వివాదం బయలుదేరింది. దేహత్యాగానికి ముందు నన్ను దగ్దీవాడాకు తీసుకుపోండి అని బాబా అన్నమాట తమ దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయమని బాబా ఇచ్చిన ఆదేశంగా భావించి చాలామంది భక్తులు బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయాలని నిశ్చయించారు. అయితే షిరిడీ గ్రామంలోని కొందరు వృద్ధులు బాబా ముసల్మాన్ అనే భావనతోనో లేదా ఊరి మధ్య సమాధి ఉండటమేమిటనే ఛాందస మూఢ విశ్వాసాల వల్లనో బాబా దేహాన్ని ఊరి బయట శ్మశానంలో సమాధి చేయాలని వాదించారు. శ్రీ అమీర్ షక్కర్ వంటి చాలామంది ముస్లిం సాయి భక్తులు కూడా బాబా దేహాన్ని ఇస్లాం మత సాంప్రదాయానుసారం ఖబరిస్తాన్ అంటే శ్మశానంలో ఆరుబయట సమాధి చేసి దానిపై గోరీ కట్టాలని పట్టుబట్టారు. బూటీవాడ శ్రీ గోపాలరావు బూటీ స్వంత ఆస్తి కనుక ముందు ముందు భవిష్యత్తులో ముస్లింలను సమాధి మందిరంలోనికి ప్రవేశించేందుకు అడ్డుకోవచ్చనేది వారి భయం. మొదట శ్యామ కూడా బాబాను బూటీవాడలో సమాధి చేయడానికి వ్యతిరేకించాడు. తాత్యా కోతే పాటిల్ అభిమతం మాత్రం బాబా దేహాన్ని బూటీవాడలో సమాధి చెయ్యాలని. కాని ఆయన తీవ్ర అనారోగ్యంతో మంచం దిగలేకున్నాడు. అందువల్ల శ్రీ తాత్య తన ఆప్త మిత్రుడైన శ్రీ రామచంద్ర పాటిల్ను పిలిచి తమ దేహాన్ని బూటీవాడలో సమాధి చేయడం బాబా అభిమతమని, అందువల్ల ఎలాగైనా బాబా ఆదేశాన్ని అమలుపర్చేలా చూడమని కోరాడు. షిరిడీ గ్రామస్తులలో చాలామంది, ముఖ్యంగా యువకులు బాబా దేహాన్ని బూటీవాడాలోనే సమాధి చేయాలని వాదించారు. ఆ వర్గానికి శ్రీ రామచంద్ర పాటిల్ నాయకత్వం వహించాడు. శ్రీ రామచంద్ర పాటిల్ పక్షాన శ్రీయుతులు బయ్యాజీ పాటిల్ కోతే, బప్పాజీ లక్ష్మణ్ రత్నపార్ఖీ, బాలాజీ పిలాజీ గురు, సంతాజీ భివసన్ షేల్కే, వామనరావు మాన్కోజీ గోన్కర్, మార్తాండ్ భగత్ సోనార్, తాత్యా తుకారాం పాటిల్ షిండే, నివృత్తి హనుమంత్ గోన్కర్, అప్పా బహీర్ గోన్కర్, భావాడు దులభిల్, సఖారాం రామ్జీ కోతే, దాదా మహదూ గోన్కర్, తుకారాం భారకు మాహార్, యాదవ్ రఘునాథ్ షిండే లాంటి యువకులు నిలిచారు. బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలి అన్న అంశంపై వాదోపవాదాలు,
తర్జన భర్జనలు తీవ్రమయ్యాయి. గ్రామం 2 వర్గాలుగా చీలిపోయింది. సాయంత్రానికి రహతా నుండి ఫౌజ్దారు అంటే పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు వచ్చాడు. షిరిడీ గ్రామ పోలీసు పటేలు సంతాజీ పాటిల్ షెల్కే ఆధ్వర్యంలో పంచనామా జరిగింది. బాబాకు వారసులెవరూ లేకపోవడం చేత బాబాకు చెందిన వస్తువులన్నింటినీ ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడం జరిగింది. కానీ బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలన్న అంశంపై వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. మంగళవారం రాత్రంతా హోరాహోరీగా వాదచర్చలు జరిగాయి. ఇక తెల్లవారితే బుధవారం అనగా శ్యామ మేనమామ అయిన లక్ష్మణ్ మామా జోషికి బాబా స్వప్నంలో కనిపించి, త్వరగా లే, బాపు సాహెబ్ జోగ్ నేను మరణించాడనుకుంటున్నాడు, అందువల్ల అతడు ఆరతి ఇవ్వడానికి రాడు, నీవు వచ్చి కాకడ ఆరతి ఇవ్వు అని ఆదేశించారు. బాబా ఆ స్వప్నంలో చెప్పినట్లే ప్రతిరోజు బాబాకు ఆరతులు నిర్వహించే జోగ్ ఆ ఉదయం కాకడ ఆరతి ఇవ్వడానికి రాలేదు. మసీదులో ఉన్న మౌల్వీలు ఎంత అభ్యంతరం పెడుతున్నా లెక్క చేయకుండా లక్ష్మణ్ జోషి బాబాకు కాకడ ఆరతి చేసి వెళ్లిపోయాడు. ఆ విషయం తెలిసి జోగ్ మధ్యాహ్న ఆరతికి యథాప్రకారం వచ్చాడు. బుధవారం ఉదయం కోపర్గావ్ నుండి మామల్తదార్ అంటే తహసీల్దారు, బొంబాయి నుండి అమీర్ భాయి తదితరులందరూ వచ్చారు. బాబాను ఎక్కడ సమాధి చేయాలనే విషయంలో ఒక పరిష్కారం కుదరకపోగా ఊరిలోని ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పరిస్థితుల్లో మామల్తదారు ఎన్నిక ద్వారా నిర్ణయించడానికి సంతకాల సేకరణకు ఆదేశించాడు. ఓటింగులో 1503 సంతకాలు బూటీవాడాలో సమాధి చేయాలనే నిర్ణయానికి, 730 సంతకాలు ఊరి బయట శ్మశానంలో సమాధి చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. మెజారిటీ అభిప్రాయం బాబా దేహాన్ని బూటీవాడలో సమాధి చేయడానికి వచ్చినా ఆ అంశం పెద్ద ఎత్తున గ్రామంలో తగాదాలకు, మత విద్వేషానికి కారణమై శాంతి భద్రతల సమస్యగా పరిణమిస్తుందేమోననే భయంతో మామల్తదారు ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప తానే నిర్ణయం తీసుకోలేనని, లేకపోతే ఈ విషయంలో జిల్లా కలెక్టర్తో సంప్రదించవలసిందేనని అన్నాడు. జిల్లా కలెక్టర్తో సంప్రదించడానికి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ స్వయంగా అహ్మద్నగర్ బయలుదేరాడు. శ్రీ దీక్షిత్కు ప్రభుత్వాధికారులతో ఉన్న పరిచయం, పరపతి, కార్యసాధనలో ఆయన సామర్థ్యం అందరూ ఎరిగినదే. శ్రీ దీక్షిత్ కనుక జిల్లా కలెక్టర్ను కలిస్తే జరగబోయేదేమిటో ఊహించిన భక్తులు రాజీ ప్రయత్నాలకు అంగీకరించారు. ఆ ఒప్పందం ప్రకారం బాబాను ఇస్లాం మతాచారం ప్రకారం పెట్టెలో పండుకొనబెట్టి సమాధి చెయ్యాలని, సమాధి మందిరంలోకి, మసీదులోకి మహమ్మదీయులు వచ్చి ఆరాధించడానికి ఏ ఆటంకం ఉండకూడదనే షరతులపై బాబా భౌతిక కాయాన్ని బూటీవాడాలోనే సమాధి చేయడానికి ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ్యవహారమంతా ముగిసేసరికి బుధవారం మధ్యాహ్నమయ్యింది. వివాదం పరిష్కారమైన వెంటనే బాబా భౌతిక కాయానికి స్నానం చేయించి 4 చక్రాల బండిలో కూర్చుండబెట్టి పైన అర్ధచంద్రాకృతిలో ఒక చంద్రప్రభను అంటే ఆర్చీని ఏర్పాటు చేసి గుర్రం, పల్లకి మొదలైన హంగులతో పెద్ద ఎత్తున గ్రామమంతా ఊరేగించి బూటీవాడలో ఉంచారు. బుధవారం మధ్యాహ్నం శ్రీ బాపు సాహెబ్ జోగ్ మసీదులో బాబాకు ఆరతి ఇచ్చి తాను మామూలుగా నిత్యం చేసే విధంగా బాబా చేతివేళ్లు తెరిచి బాబా చేతిలో దక్షిణ ఉంచి మళ్లీ బాబా పిడికిలి మూశాడు. బాబా సమాధి అయి అప్పటికి సుమారు 21 గంటలయింది. అయినా బాబా చేతివేళ్లు ఏమాత్రం బిగుసుకుపోకుండా చాలా సులువుగా తెరిపిస్తే తెరుచుకొని మళ్లీ మూసేస్తే మూసుకున్నాయి. బాబా దేహత్యాగం చేసిన తరువాత బూటీవాడాలో సమాధి చేయడానికి సుమారు 26 గంటలు పట్టింది. ఇన్ని గంటలున్నా బాబా దేహం బిగిసిపోవడం జరగలేదు. నిద్రపోతున్న వారి అవయవాల మాదిరి సులభంగా వంగుతున్నాయి. భక్తులు ఏమాత్రం శ్రమ లేకుండా బాబా కఫ్ని కూడా విప్పివేయగలిగారు. బాబా సమాధిని పలుకతో కప్పివేయడానికి ముందే సమాధిలో బాబా సట్కా, చిలుం, సూది, దారపుండలు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు సమర్పించారు. బాబా వద్ద సుమారు 12 అంగుళాల పొడవు, 9 అంగుళాల వెడల్పు, 3 అంగుళాల మందం గల ఒక పెద్ద ఇటుకరాయి ఉండేది. దాన్ని ఆయన కూర్చున్నప్పుడు చేతి క్రింద,
పరుండే సమయంలో తలదిండుగా వాడేవారు. ఆ ఇటుక బాబా యొక్క గురుప్రసాదమని కొందరు భక్తులు భావించేవారు. అయితే బాబా ఎప్పుడూ అది తమ గురుప్రసాదమని స్పష్టంగా చెప్పినట్లు నిర్దిష్టమైన ఆధారాలు లేవు. బాబా సమాధి అవడానికి కొన్ని రోజుల ముందు మాధవ్ ఫాస్లే అనే భక్తుడు మసీదు శుభ్రం చేస్తుండగా పొరపాటున చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలయ్యింది. మహల్సాపతి ఒకనాడు ఈ ఇటుకను బాబా చేతికి అందిస్తుండగా పొరపాటున చేయి జారి క్రిందపడి 2 ముక్కలైందని మరో కథనం. ఆ సమయంలో బాబా మసీదులో లేరు. ఆయన తిరిగి వచ్చి ఇటుక పగిలిపోయి ఉండడం చూస్తే ఎంతో ఉగ్రులవుతారని భక్తులు భయపడ్డారు. కాని మసీదుకు తిరిగి వచ్చిన బాబా ఆ విరిగిన ఇటుకను చూచి ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయలేదు. నిర్లిప్తంగా ఆ ఇటుక ముక్కలను చేతిలోకి తీసుకొని కంటనీరు తిరుగుతుండగా, అయిపోయింది, పూర్తయిపోయింది, ఈ జన్మలో ఈ ఇటుకతో ఉన్న సంబంధం తీరిపోయింది, ఇక వెళ్ళక తప్పదు అన్నారు. బాబా విచారం చూచి ఆ పగిలిన ఇటుకను వెండితో కాని బంగారంతో కాని అతికించి ఇస్తానన్నాడు శ్రీ బూటి. కాని బాబా అనుమతించలేదు. అయితే బాబా భౌతిక కాయాన్ని సమాధి చేసేటప్పుడు భక్తులు ఆ ఇటుకను వెండి తీగతో చుట్టి అతికించి బాబా తల క్రింద ఉంచారు. బాబా వద్ద పైన పేర్కొన్న ఇటుకే కాక ఒక పాత గుడ్డ సంచి కూడా ఉండేది. ఎవరిని బాబా దాన్ని ముట్టుకోనిచ్చేవారు కాదు. అందువల్ల దానిలో ఏం వస్తువులుండేవో ఎవరికీ తెలియదు. బాబా మహాసమాధి అనంతరం భక్తులు ఆ గుడ్డ సంచిని విప్పి చూస్తే అందులో కాశీనాథ్ షింపి ఏనాడో బాబాకు సమర్పించిన జీర్ణావస్థలోనున్న ఒక ఆకుపచ్చ కఫ్ని, టోపీ ఉన్నాయి. బాబా వాటిని అంత అపురూపంగా ఎందుకు దాచుకున్నారో ఎవ్వరికీ అంతుబట్టే విషయం కాదు. ఆ కఫ్ని, టోపీని యథాతథంగా ఆ సంచిలోనే పెట్టి ఆ సంచిని కూడా సమాధిలో ఉంచారు. ఈ తంతు అంతా ముగిసి సమాధి మూసివేసేసరికి బుధవారం సాయంత్రం సుమారు 4 గంటలయ్యింది. బాబా భౌతిక కాయాన్ని సమాధి మందిరంలో దర్శనార్థం ఉంచినప్పుడు బాబా నోటి వెంట కొంచెం రక్తం వచ్చిందట. ఇది వైద్యశాస్త్ర రీత్యా అపూర్వమైన విషయం. అయినా ప్రేగులను వెడలగ్రక్కి శుభ్రం చేసుకోవడం, ఖండయోగం మొదలైన అసాధారణ యోగ ప్రక్రియలే కాక 33 సంవత్సరాల క్రిందట 3 రోజుల పాటు మరణించి కూడా మేల్కొన్న శ్రీ సాయికి సామాన్య ప్రకృతి ధర్మాలు వర్తించకపోవడంలో ఆశ్చర్యం లేదు. బాబా సమాధి అయిన మరుసటి రోజు అంటే బుధవారం తెల్లవారుజామున అప్పుడు పండరీపూరులో ఉన్న శ్రీ దాసకను మహారాజుకు బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, మసీదు కూలిపోయింది, నూనె వర్తకులు నన్నెంతో వేధించారు, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఈ విషయం చెప్పడానికే వచ్చాను, నీవు వెంటనే వచ్చి నా సమాధిని పూలతో కప్పు అన్నారు. తెల్లవారగానే బాబా సమాధి అయిన వార్త షిరిడీ నుండి అందింది. దాసగను హుటాహుటిన తన శిష్య బృందంతో షిరిడీ చేరి సమాధిని పూలతో కప్పాడు. షిరిడీలో నామ సంకీర్తన, అన్న సంతర్పణ జరిపించాడు. బాబా దేహత్యాగం చేయగానే నానావలి పెద్ద ఎత్తున విలపిస్తూ, మామా నీవు లేకుండా నేను బ్రతకలేను, నేను నీతో వచ్చేస్తాను అని అంటూ అన్నపానీయాలు మానివేసి